గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది రేయ్ నీకు అసలు బుద్ధుందా? కట్టుకున్న పెళ్ళాన్ని కొడతావా? ఒక్కోసారి తప్పదు బామ్మ, మాటలు ప్రతిసారి పనిచేయవు. చిన్నోర్మిక్ పెళ్ళాన్ని కొట్టడం పిరికితానరా? బామ్మ ఇదంతా నిజం అనుకుంటుంది. మన ఇమేజ్ పెరిగిపోయిందనమాట. గ్రేట్. బంగారం లాంటి భార్య పిల్లలు ఉన్నారు. హాయిగా సంసారం చేసుకోక నీకు ఇదేం పోయే రోగం రా? రోగం కదే బామ్మ, నేను కుటుంబ పెద్దని కదా, నాకంటూ గౌరవ మర్యాద ఉండాలి కదా. చెప్ప పెట్టకుండా జేబులో డబ్బులు తీస్తే ఎలా? అలాంటప్పుడు పిలిచి నచ్చ చెప్పాలి, అంతేగాని ఇలా కొడతావా? ఇంట్లో మను సింధు ఉన్నారు. వాళ్ళకు కొత్తగా పెళ్ళయింది. నువ్వు పెళ్ళాన్ని కొట్టడం, ఆ మను చూసి వాడు కొట్టడం నేర్చుకుంటే మంచిదే కదా బామ్మ, భార్యని కంట్రోల్లో ఉంచడం నేర్చుకుంటాడు. ఇంకేం మాట్లాడకు. ఇక్కడే కాదు, మీ ఇంట్లో కూడా నీ భార్యను ఎప్పుడు కొట్టకూడదు, అర్థమైందా? అలాగేలే బామ్మ, ప్రయత్నిస్తా. నువ్వెప్పుడొచ్చా? ఆ బాబాగాడు నీ చెవులో మందార పువ్వు పెడుతున్నప్పుడే వచ్చానే. అదేంటి? వాసి పిచ్చి నర్సు, ఆ బాబాగాడు పెద్ద డ్రామాగాడే. నీ ముందు ఆడి పెళ్ళాన్ని కొట్టడం, రాత్రి గదిలో పెద్ద ఘనకార్యం చేసినట్టు సీన్ క్రియేట్ చేయటం, అదంతా బోగస్సే. నిజమా? అవునే. ఒరిజినల్ గా వాడు పెళ్ళాన్ని చూసి ప్యాంటు తడుపుకునే రకం. కానీ సోషల్ ప్రెస్టేజ్ కోసం సొసైటీలో చాలా మంది మొగుళ్ళులాగా పెళ్ళాం తన మాట వింటుందని, ఇంటూ తన మాటే చెల్లుతుందని బయట బిళ్ళపిచ్చేస్తున్నాడు. ఓరి వెదవా, వీడింత కేటుకోవడం నాకు తెలియదయ్యా. నీకింకో సీక్రెట్ చెప్పనా? వాడు చెప్పిన మాట వింటున్నట్టుగా వాడి పెళ్ళాన్ని నటించినందుకు ఆవిడికి సపరేట్ గా పేమెంట్ కూడా ఇస్తున్నాడే. దరిద్రం, ఇదే నాటకం? ఉసే నర్సు, ఇదే నాటకం మన చుట్టూ ఉన్న చాలా ఇళ్లలో జరుగుతోంది లేవే. కాకపోతే ఈ బాబాగాడు నాటకం ఆడేందుకు పెళ్ళానికి డబ్బులు ఇస్తున్నాడు, అదొక్కటే తేడా. అమ్మ దొంగ విధవా, చెప్తా నాకు. బోలా అమ్మా, మను ఏడి? ఏదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాడమ్మా. అది అది వచ్చాడు మన బాబు. ఎక్కడికి వెళ్ళావు? మగాడన్నాక బోల్డ్ అని పనులుంటాయి, అవన్నీ అడగకూడదు. ఇలా తిరకాసు మాటలు చెప్తున్నావంటే ఏదో మతలబ్ ఉంది. సింధమ్మాయి గారు, మతలబ్ సంగతి నాకు తెలియదు కానీ శంకలో సంచి ఉంది. సంచిలో ఏం లేదు, సీక్రెట్, నేను చూపించను. మను చూపించు, ఇవ్వు. మను బాబు, దాంట్లో బిస్కెట్లు ద్రాక్ష పళ్ళు ఉంటే పాపకి ఇవ్వండి, విస్కీ బాటిల్ ఉంటే నాకివ్వండి, పూలు సీట్లు ఉంటే సింధమ్మాయి గారికి ఇవ్వండి. మను ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. చూపించండి బాబు, ఈ వయసులో ఏం దాచుకుంటారు. చూసుకో. అది ఏటమ్మ గారు, పాములు తేలు జర్లు ఉన్నాయా? అలా షాక్ అయ్యారా? సింధమ్మాయి గారు ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిందే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే బొక్కలు కొట్టడమా? ఢిల్లీకి మెసను మను బాబు, ఇది ఎందుకు వాడతారు, ఎలా వాడతారు? నేను చేస్తే చెప్పను. నేనేం పాపం చేశాను? నీకు ఇంకా పెళ్లి కాలేదుగా, అందుకు. పెళ్ళైన వాళ్ళు ఇది వాడతారా? పద సింధు, దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో నేను నీకు చెప్తాను, పద. ఆ డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు తెచ్చుంటాడు నీకు తెలుసా? నాకేం తెలీదు. ఎందుకు తెచ్చుంటాడు? ఏదో డౌట్లు పెట్టుకోకు. నా ఇన్నేళ్ల జీవిత చరిత్రలో కొత్తగా పెళ్ళైన జంట రకరకాల వస్తువులు వాడటం చూసా. ఈ డ్రిల్లింగ్ మిషన్ దేనికి వాడతారబ్బా? ఒరే వెధవా, ఎవ్వడు చెప్పడరా. పెళ్లి చేసుకుని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. మనుబాబు కొట్టి వెళ్ళిపోయాడు. ఎవరు కొట్టారు? నువ్వు కానీ కొట్టావా? మరి ఎవరు కొట్టారబ్బా? కామెంటరీ తర్వాత తింటాను. కూర్చోండి. నర్సు, ఇప్పుడు చూడు, వీళ్ళిద్దరు విపరీతంగా నటిస్తారు.
ఏయ్ రా కూర్చో. ముందు మీరు భోంచేయండి, నేను పాప తర్వాత తింటాం. ఈ వెధ వేషాలు నా దగ్గర కాదు. కూర్చోమంటే కూర్చోవాలి. నేను తర్వాత తింటానండి. ఏయ్ మళ్ళీ దెబ్బలు పడతాయి. కూర్చో. అనవసరంగా నన్ను పెళ్లి చేసుకున్నావే. సీరియల్ హీరోయిన్ అయి ఉంటే లక్షలు సంపాదించేదని. నాది కూడా సేమ్ ఫీలింగ్. అక్కడ పేమెంట్లు నువ్విచ్చే పేమెంట్ కన్నా ఎక్కువ ఉంటాయి. నర్సు, ఒక్కసారి వాడి పెళ్ళాన్ని గెలుకు. చూడు తల్లి, పెద్దదాన్ని చెప్తున్నాను విను. భర్త అంటే దేవుడమ్మా. పూర్వజన్మలో మన పుణ్యఫలాన్ని బట్టి ఈ జన్మలో దేవుడు మొగుణ్ణిస్తాడు. నేను నీకు దొరికినట్టు కదే. పోయిన జన్మలో నేను గన్నేరు పూలతో పూజ చేశాను. అందుకే నీలాంటి అష్టవంకర్లున్నవాడు మొగుడుగా దొరికాడు. తెలుసు బామ్మగారు, నేను పుణ్యం కొద్దీ పురుషుడు సినిమా చూశాను, నవలా చదివాను, సీరియల్ కూడా చూస్తున్నాను. అయితే నువ్వెన్నో పుణ్యాలు చేయటం వల్ల నేను నీకు భర్తగా వచ్చానంటావు. అవునండి, అందుకే కదా మొన్న వ్రతన్నాడు మీ కాళ్ళు కడిగిన నీళ్లు తాగాను. నా జన్మ ధన్యం అయింది. పోసినీ బొంద బెట్ట, నటంలో వాణి మించిపోయావు కదే నువ్వు. ఏంటి కాళ్ళు కడిగి నీళ్లు తాగారా? నేను చెప్పినట్టుంటే రాత్రికి ఫుల్ ఆటే. అయ్యో వాము. వాము వానాయన ఊరిదేవుడు. నర్సు చూసావా వాళ్ళిద్దరూ ఎంత విపరీతంగా నటించేస్తున్నారో? నే చెప్పలా? అబ్బా వద్దండి, అందరూ చూస్తున్నారు. పర్వాలేదు తినవే, మోడర్న్ పతివ్రతవు కదా. బాబోయ్ నాకు సిగ్గు. ముందు భోంచేవే, ఈ సిగ్గులన్నీ రాత్రికి దాచిపెట్టు. చిలిపి. బాబోయ్ డబుల్ సిగ్గు. సింధు చూసావా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళు. చూస్తున్నాను బామ్మ. నువ్వు మను వీళ్ళలాగే ఉండాలి. ఇది నిజమా వెటకారమా? మమకారం. గుడ్డు కారమే కాదు. సీనియర్లను చూసి నేర్చుకోవాలమ్మా. నీకో విషయం తెలుసా? పతివ్రతలకి స్వర్గంలోకి డైరెక్ట్ గా ఎంట్రీ. అవునంట. అకౌంట్స్, ఐడి కార్డు, ఆధార్ కార్డు ఏవి అడగరట. వెళ్ళగానే తలుపు తెరుస్తారట. నీ బొంద అలా ఫిక్స్ అయిపోయావా? ఈ మధ్య ఇక్కడికన్నా అక్కడే కొడుకుతున్నారు. మాటలు చాలు, భోంచేయండి. సింధు వాళ్ళకేం కావాలో చూడు. నర్సు, వీళ్ళిద్దరు చూడటానికి చూడముచ్చటగా ఉన్నారు. పనిలో పని పైకి టికెట్ వేసేయమంటావేంటి? ఉండవయ్యా, చూడ్డానికి చిలక గోనికల్లా ఉన్నారు. నీకు అసలే మొహటం ఎక్కువ. ట్రై చేద్దాం. అయ్యో ఈ డ్రిల్లింగ్ మిషన్ దేనికి వాడతారని అడిగావుగా? అవును. దీంతో ఈ డోర్కి రంధ్రం వేస్తా. దేనికి? నాకు ఆ బాబా విపరీతంగా నచ్చాడు. నేను అతని ఫ్యాన్ అయిపోయా. అయితే ఈ బాబా రాత్రిపూట తన భార్యతో రొమాన్స్ ఎలా చేస్తాడో నేను చూడాలి. పాడు వద్దు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మ్యారీడ్ లైఫ్, బెడ్రూమ్ లైఫ్ మన ఫ్యూచర్ రొమాన్స్ కి పనికొస్తుంది కదా. నీకు అసలు సిగ్గే లేదు. ఇంకొకరి బెడ్రూమ్ లోకి ఎలా చూడటం మేనర్స్ కాదు. తొక్కేం కాదు. ఎగ్జామ్స్ లో కాపీ కొట్టకుండానే పాస్ అయ్యావా? నాకు నీతులు చెప్తున్నావు. అది వేరు, ఇది వేరు. రెండు ఒకటే. నువ్వు సైలెంట్ గా నేను చెప్పింది చెయ్యి. లోపలికి వెళ్ళు. దీన్ని ఇలా పట్టుకో. బ్యాక్ 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 అంతే పట్టుకో. పప్ప చేతులు తింటావా? దున్నపోట్లాగున్నావు, సరిగ్గా మాట్లాడలేవా? నేనేం చిన్నపిల్లని కాదు. తింటావంటే తింటావా? ఇటియా. అబ్బో, అసలు ఇంతకీ మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు?
పాప తన స్కూల్ గురించి తన పేరెంట్స్ గురించి చెప్తుంది. ఓ వీళ్ళ డాడీ చాలా స్ట్రిక్ట్, చాలా కరోడు మనిషి. ఏం కాదు, మా డాడీ చాలా మంచోడు. మరి మమ్మీ కూడా మంచిదే. నన్నెప్పుడు తన పక్కనే పడుకోబెట్టుకుంటుంది. నువ్వు ఇప్పటికీ మమ్మీ డాడీ దగ్గరే పడుకుంటావా? అవును, రోజు నేను మమ్మీ డాడీల మధ్యలోనే పడుకుంటాను తెలుసా. లవ్లీ. కానీ అప్పుడప్పుడు ఏం జరుగుతుంది? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందని మమ్మీ చెప్పింది. నిజంగానా? అవును. ఒక్కోసారి నేను మమ్మీ డాడీల మధ్యలో పడుకుంటాను, కానీ తెల్లవారుసరికి సోఫా మీదో వేరే బెడ్ మీద పడుకొని ఉంటాను. అలా ఎందుకు జరుగుతుందని మమ్మీని అడిగితే నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందని మమ్మీ చెప్పింది. అమ్మా, మీ మాటలు నాకేం అర్థం అవట్లేదు, నాకేం తెలీదు. నేను వెళ్తాను. చాక్లెట్లు 3 తినేస్తావా? బాబాయ్. నిన్న ఇలా ప్రైవేట్ గా బయటికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలుసు, మీరు ప్రైవేట్ గా సిగరెట్ తాగుతారు కదా. రాంగ్. నీకు కొన్ని టిప్స్ చెప్పడానికి. టిప్స్ దేని గురించి? ఫ్యామిలీ గురించి, వైఫ్ గురించి. ఓ, అయితే చెప్పండి, మంచి టాపిక్. ప్రతిదీ కామెడీ అనుకోకు. వైఫ్ చాలా సీరియస్ టాపిక్. ఎందుక నవ్వు? నేను వైఫ్ అంటే సీరియల్ టాపిక్ అనుకున్నానులేండి. మిస్టర్, భార్యతో ఎప్పుడు జోకులేకు, ఎప్పుడు సీరియస్ గా ఉండాలి. అలా సీరియస్ గా ఉంటే సింధు ఒప్పుకోదు సార్. సింధు ఎవరు? ఆవిడ నీ భార్యకి ఏమవుతుంది? ఏమీ అవ్వదు, ఆవిడే నా భార్య అవుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను మిత్రమా. భార్యని కంట్రోల్లో ఉంచాలి. సర్కస్ లో పులిలా, చెప్పు కింద తేలులా, నువ్వు ఎలా చెప్తే అలా వినేలా చూసుకోవాలి. ప్రేమగా చెప్పినా వింటుంది కదా. విన్నట్టు నటిస్తారు గాని వినరు, అదే డిఫరెన్స్. నా భార్యను చూసావా? చూశానండి, అందంగా ఉంటుంది. నేను చూడమన్నది అందం కాదు, కంట్రోల్. ఓ, అంటే మీ భార్య రిమోట్ కంట్రోల్ మీ జేబులో ఉంటుంది, అంతేగా? అంతే. నేను ఏ బటన్ నొక్కితే ఆ పని చేస్తుంది. నేను వంట నొక్కాననుకో వంట చేస్తుంది. ఓ, రాత్రి అవగానే రొమాన్స్ నొక్కాననుకో రొమాన్స్ చేస్తుంది. ఓ, ఇంతకీ ఆవిడ మనిషా రోబోనా? మనిషి, ఆడ మనిషి, నా భార్య. అంటే రాత్రి అవగానే రొమాన్స్ బటన్ నొక్కేస్తారా? ఎస్, ప్రతి రాత్రి ఆపరేట్ చేస్తా. భార్యని కంట్రోల్లో ఉంచాలంటే అది తప్పదు. ఆహా, పెళ్ళయి ఇన్నేళ్లైనా ప్రతి రాత్రి భార్యతో రొమాన్స్ చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ సార్. అవును, ఆ విషయం నాకు తెలుసు, నా భార్యకి తెలుసు. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా నేను చెప్పినట్టు టిప్స్ పాటిస్తే హ్యాపీగా ఉంటావు. ష్యూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సింధు, మీ ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటారు కదా, నాకు ఐడియా చెప్పు. ఏ విషయంలో? ఈ చుట్టంగాన్ని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలి అనే విషయంలో. నువ్వేం చెత్త ఐడియాలేసి బామ్మని ఇబ్బంది పెట్టద్దు. చుట్టం అన్నవాడెవడు పర్మనెంట్ గా ఉండడు, వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళేలా లేడు సింధు. వీడికి ఆ మంచము, ఆ డెకరేషను, నాయనమ్మ ట్రీట్మెంట్ తెగ నచ్చేసాయి. ఇక్కడే సెటిల్ అయిపోతాడేమో అని నా భయం. అలా ఏం జరగదు మను, డోంట్ వరీ. బోలా, ఏంటది? ఒక ప్యాకెట్ లో జిలేబీ, ఇంకో ప్యాకెట్ లో మల్లెపూలు. ఎవరికి? ఇంకెవరికి? మన ఇంటికి వచ్చాడు చుట్టం, నవ మన్మధుడు, ఆయనకి. అబ్బో, వాడు చాలా రొమాంటిక్ సింధు. అయినా పర్వాలేదు, వాడికంటే నేను రొమాంటిక్ అని ప్రూవ్ చేస్తా. నేను జిలేబీ బదులు గులాబ్ జామ్ కొంటాను, ఈ మల్లెపూలు బదులు సన్నజాజులు కొంటాను. ఓకే, ఇలాంటి మంచి ఆలోచనలైతే పర్వాలేదు. కానీ మధ్యాహ్నం వాడు పెళ్ళని కొట్టబోయినట్టు నన్ను కొట్టబోయావనుకో, చంప పగులుతుంది, కాళ్ళు విరుగుతాయి. అమ్మాయి గారు,
ఈయన గారికి అంత సీన్ లేదు, మీరేం కంగారు పడకండి. నేను ఆ నవమన్మధుడికి విచ్చేసి వస్తా. సింధు దారిలో మను సింధు కలిసారా? కలిసారండి. ఈ ప్యాకెట్లు ఏమిటి అడిగారు, నేను చెప్పాను. మంచి పని చేసావు, పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుంటారు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు సార్. ముందు పెళ్లి చేసుకో, మిగతా విషయాలు నేను గైడెన్స్ ఇస్తా. ఆ గైడెన్స్ ఏదో పెళ్లి విషయాలు ఇవ్వండి, ముందు నాకు పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి. ఈ విషయం రేపు మాట్లాడదాంలే, నాకు లోపల పని ఉంది. గుడ్ నైట్. నేను అలా తలుపుకి ఎప్పుడు గొల్లు పెట్టుకుంటాను ఏమో కర్మ. బోలా, ఒక చిన్న పందెం వేసుకుందామా? ఏంటది? చెప్తా నాగు, ముందు పందెం చెప్తా నాగు. నేను ఓడిపోతే నువ్వు నాకొక లాలీపాప్ కొనియాలి, నువ్వు ఓడిపోయినా నాకు లాలీపాప్ కొనివ్వాలి. మా తల్లే. బోలా, నేను కళ్ళు తెరిచి ఒక పని చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకొని ఒక పని చేస్తావా? తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి. వామో, లేదు లేదు, నువ్వు కళ్ళు మూసుకొని చేసే పని నేను కళ్ళు తెరిచేస్తా. డన్. డన్. ఇప్పుడు నువ్వు పోసుకో. అమ్మా, ఇవి నేను కళ్ళు తెరిచి పోసుకోవాలా? అదే పందెం. ఏమిటి గతి? అక్కడేమో చిలకమ్మ, ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? డార్లింగ్, ఏంటి వాళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నావు? అందం ఆడదాని శరీరంలో ఉండదండి, మగవాడి చూపులో ఉంటుంది. ఏమోయ్, మన కావేరికి ఒక భుజితముని కంపెనీగా ఇస్తే ఎలా ఉంటుందంటావు? పొండి, మీరలా అంటే నాకు సిగ్గేస్తుంది. కావేరి కడుపులో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇలాగే సిగ్గుపడ్డావోయ్. నేను చెప్పానా ఈ బాబా అనేవాడు రొమాంటిక్ ఫెలో అని? భార్యను చూడు ఎలా మెస్మరైజ్ చేస్తున్నాడో. సంతోషించాంలే, ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, ఎవరిని చూస్తే బాగుండదు. ఏం కాదు, కాసేపు సినిమా చూసి వెళ్ళిపోదాం. ఉండు. అయ్యో, ఏంటి? అదేంటో, నాకు రొమాన్స్ భోజనం రెండూ ఒకటే, ఏది లేకపోయినా నాకు నిద్ర పట్టదు. మీకే, మీరు హాయిగా నిద్రపోతారు, నాకే నిద్ర పట్టదు. నిద్రపోవాలంటే భయం. భయం దేనికోయ్? మీరు కల్లోకొచ్చి మళ్ళీ రొమాన్స్ అంటారేమోనని. జల్లో మల్లెపూలు పిచ్చెక్కిస్తున్నాయి డార్లింగ్. మీరు వాడుతున్న బాడీ పర్ఫ్యూమ్ నాకు పిచ్చెక్కిస్తుందండి. నేను ఇంకా ఆగలేను. అబ్బా, నేను ఇంకా ఆగలేనండి. ఏమైంది? అబ్బా వదలండి, నాకు సిగ్గండి. అరే ఏమండి, వదలండి, నాకు సిగ్గండి. అబ్బా వదలవే, నాకు సిగ్గు. అబ్బా వదలవే. మీరే వదలండి. అబ్బా వదలవే. అబ్బా నాకు సిగ్గేస్తుందండి. అబ్బా వదలమంటుంటే. అబ్బా, ఇంత చేసి వాడి ఒరిజినల్ కలర్ ఇదే. నాకు కూడా షాకింగ్ గా ఉంది. నువ్వేమో వాడి రోల్ మోడల్ అన్నావు. వాడు వేస్ట్ కేసు అని తెలియక అన్నానులే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేయడాలు చెప్పడాలు ఏమీ లేవు.
చి 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 చి. బాబా ఒరే బాబా నర్సు రా నరసమ్మ. నువ్వు నావేంటి వాళ్ళేరి? అదే మీ బాబాగాడు ఆడి బండారం బయటపడిపోయిందని రాత్రికి రాత్రే పెళ్ళాంతో సహా ఉడాయించేశాడు. ఏమైంది? ఏమవటం ఏమిటి, ఈ బాబాగాడి మాయ మాటలు నమ్మి మన మనవడు ఆడి బెడ్రూమ్ లో జరిగే సీన్ చూపిద్దామని సినిమాని ఆ తలుపుకి డ్రిల్లింగ్ మిషన్ తో బొక్కేశాడు. ఆ తర్వాత సింధుని తీసుకొచ్చి ఇద్దరు బొక్కలను చూస్తే ఏముంది, అక్కడ టైం పాసే గాని అసలు మ్యాటర్ లేదు. అయ్యో తెల్లారు లేస్తాడు ముఖాన్ని ఉమ్మేస్తారని ఎవరితో చెప్పకుండా ఉడాయించేశాడు. ఇవాళ కనుక నాకు గాని సినిమా చూపించలేదనుకో నిన్ను తాతయ్య దగ్గర పంపించేస్తా. నీ పక్కనే ఉన్నానరా ఎదవా. నోరు మూసుకోవయ్య నువ్వు. ఏం లేదురా, ఇదిగో సినిమా చూపించాల్సింది నేను కాదు నీ పెళ్ళాం. అంతే అనుకో. మరి ముహూర్తం ఏమే ఈ గోకుడేంటిడు, ఈడికి పొద్దున్నే ఒకసారి దీపాలు పెడితే ఏమైపోద్ది, చప్పడిపోతాడు ఎదవా. నువ్వు నోరు మూసుకో. ఏంటి? అబ్బే ఏం లేదురా, నోరు మూసుకో పద అంటున్నాను. నువ్వే నోరు మూసుకొని పద. అసలు నీతో తాతయ్య ఎలా కాపురం చేశాడు గాని టార్చర్. అబ్బో ఒరే 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 మెల్లిగా రా. మనవడా నీకు ఆ దేవుడే దిక్కు. అమ్మా నరసమ్మ గారు, ఓ వారం రోజులు అయితే అద్భుతమైన ముహూర్తాలున్నాయి. ఆ ముహూర్తాల్లో కార్యం జరిగితే జగద్రక్షకులు వంశోద్ధారకులు పుడతారు. నాకు వాళ్ళెవ్వరూ అక్కర్లేదండి. ఇవాళ రాత్రి ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లకి మంచి ముహూర్తం ఉందో చెప్పండి, అది చాలు. బాబు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. మంచి గడియ చూస్తాను. అది గడి. లెట్స్ డు. అయ్యో మను అందరూ మను అమ్మయ్యా వెళ్ళిపోయింది సింధు. బల్లే, జస్ట్ బల్లి, డోంట్ వెరీ. నాయనా మను, నువ్వు అమ్మాయిని వదులు. ఏ వదులు నాయనా, చెప్తాను. బల్లి పట్టం దుష్టశకునం నాయనా. బల్లి పంచాంగం ఇలా చెబుతోంది. బల్లి కూడా పంచాంగం చెప్తుందా పంతులు గారు? కాదు నాయనా, బల్లి మీద పడితే ఏది చెడో ఏది మంచో మన పూర్వీకులు నిర్ణయించి వివరించారు. అదే పంచాంగంలో రాశారు.